ఇవాళ ఏమన్నాము? ఆహ్, శ్రీ భగవానువాచ 11 అధ్యాయంలో ఆహ్, హ్మ్. భగవంతుడు 10వ అధ్యాయంలో మొత్తము భగవద్ విభూతి చెప్తాడు స్వామి. నేను ఈ రకంగా ఉన్నాను ఈ భౌతిక జగత్తులో అని తన విభూతులన్నీ చెప్పినప్పుడు, దెన్ ఇక చెప్పి ఇంక ఇన్ని రకాలుగా నీకు ఒక్కటి ఏం చెప్పాలి అర్జున? నీకిక్కడ ఏమేమైతే కనిపిస్తుందో ఈ జగత్తులో శ్రీమతూర్జితమేవ వా ఏదైతే హ్మ్. ఆహ్, బ్యూటిఫుల్ సుందరంగా, దివ్యంగా కనిపిస్తుందో అదంతా నా అంశ మాత్రమే అని తెలుసుకో అర్జున అని చెప్పిన తర్వాత, అప్పుడు ఈ 11 అధ్యాయంలో అర్జునుడు అంటున్నాడనమాట. భగవంతుడా! స్వామి నువ్విప్పటి వరకు ఎట్లా ఉన్నావు నీ విభూతులన్నీ ఇక్కడ ఈ భౌతిక జగత్తులో చెప్పావు. ఆ చెప్పింది చూపించవా స్వామి? నువ్వు అది చూసే అర్హత నాకుంటే, ఆ రకంగా నువ్వు ఎలా చెప్పావో అలా దర్శనమివ్వవా? నీ విభూతి దర్శన భాగ్యం నాకివ్వవా? హ్మ్. నా నాకు దర్శనానికి అర్హత ఉంటే అని అంటాడనమాట అర్జునుడు. ఒక్క విషయం ఏమంటే, ఇట్లా భగవంతుడిని విభూతులు చెప్పిన తర్వాత ఆ విభూతులకి చూపించవా అని ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు. ఈ కలికాలంలో అంటే ఇక్కడోళ్ళు, అక్కడొకళ్ళు నేను భగవంతుడిని అంటారు. అట్లా అన్నవాళ్ళు ఓకే. నీ విశ్వరూపం చూపిచ్చు, నీ విభూతి చూపిచ్చు అంటే చూపించగలగాలి. హ్మ్. జీవశక్తి ఏం చూపించలేదు. ఓన్లీ భగవాన్ చూపిస్తాడు. సో, అట్లా ఆహ్, ఎవరన్నా నేను కృష్ణ అంటే అవు ఏది నీది? చూపిచ్చు, విభూతి చూపిచ్చు అని అడగడానికి. భగవత్ నిరూపణ జరగాలంటే భగవత్ శక్తి నిరూపణ జరగాలి కదా! అది. అందుకోసం అడుగుతాడు. ఇంకొక విషయం ఏమంటే అర్జునుడిక్కడ, నాకు అర్హత ఉంటే నీ దర్శన భాగ్యం కలిగించవా? అది. భక్తిలో భగవంతుడిని నాకిచ్చేసి పెట్టు. నాకిది కావాలి. ఇంకా నువ్వెందుకీయలేదు నాకు? నేనెప్పటి నుండో అడుగుతున్నా కదా! ఇంకా ఎందుకు నాకియలేదు? కోపము. ఆ! నువ్వియ్యకపోతే నాకు నీ మీద నమ్మకం పోతుంది. ఈ నమ్మకం పోతుంది ఏంటి? అంటే నువ్వు నాకు చెప్పింది చెయ్యకపోతే, నేను అడిగింది ఇయ్యకపోతే నీ జపం ఆగిపోద్ది. నువ్వున్నావా లేదో నాకు డౌటొస్తుంది. డిమాండ్‌లనమాట ఇవన్నీ. రకరకాల డిమాండ్‌లు. ఆ! డిమాండింగ్ మెంటాలిటీ ఉంది కాబట్టి, వీళ్ళ దగ్గర డిమాండ్ పెట్టి, వాళ్ళ దగ్గర డిమాండ్ పెట్టి, భగవంతుడి దగ్గర గూడా అనమాట డిమాండ్. గురువు దగ్గర గూడా డిమాండ్ అనమాట. నాకిది లేదు ఇస్తావా? ఇయ్యవా? ఇవ్వకపోతే కోపం, కోపం చూపించలేకపోతే ఏడుపు. యాహ్! ఇదెందుకు జరగలేదు నాకు? ఇట్లా జరగాలి కదా! నేను జపం చేస్తున్నాను. నేను భక్తి చేస్తున్నాను. నాకిట్లా జరగాలి. వీళ్ళ దగ్గరుండి ఇట్లా జరగాలి. ఇదంతా ఇట్లా కావాలి నాకు అనుకున్నట్టుగా జరగట్లేదేంటి? నేనింత భక్తి చేస్తున్నా, జపం చేస్తున్నా, అయినా జరగట్లేదేంటి? బాధగా ఉంది. ఎందుకిట్లా చేస్తున్నావు భగవంతుడా? అడిగిందెందుకు ఇయ్యట్లేదు భగవంతుడా? నాకు బాధగా ఉంది. లేదంటే నేనింత చేస్తున్నా, అయినా గూడా ఏమీ లేదు. ఈ భక్తి ఈ భక్తి వల్ల ఏముంది ఉపయోగము? భగవంతుడు నాకేమి ఇయ్యనప్పుడు. అదొకటి. హ్మ్. ఇట్లాంటి ఉద్దేశం, ఇట్లాంటి మూడున్నప్పుడు భగవంతుడిని చెయ్యి మెలిపి నువ్వు నాకు చెప్పింది చేస్తావా లేదా అని అడిగినట్టనమాట ఇది. ఈ ఏడుపుతో అన్నా, కోపంతో అన్నా. ఎందుకియ్యాలి భగవంతుడు మనకి అలా చేస్తున్నప్పుడు? భక్తనేది అటువంటి మూడ్‌తో ఉండదు. హ్మ్. నేనేంటి? నా పొజిషన్ ఏంటి స్వామి? ఈ ప్రసాదంలాగా నాకు ఈ భక్తిని చేతిలో పెట్టావు. నామం చేతిలో పెట్టావు. యాహ్! అని మన, మన స్థితి మనదెంత తుచ్చమైన స్థితితో మనం గమనించుకుంటే, దెన్ ఒక నివేదనలాగా వస్తుంది స్వామికి. నివేదన పెట్టుకోవడం అంటే స్వామి నేను పెట్టాను కాబట్టి నువ్వు అప్రూవ్ చెయ్యి అన్నట్టు కాదు. పెట్టడం వరకే నాది. నా నివేదన.
ఇక నీ ఇష్టం స్వామి. అది నువ్వు ఎంతవరకు తీర్చాలనుకుంటున్నావో, అసలు తీర్చాలనుకుంటున్నావా లేదా? ఎప్పుడు తీర్చాలనుకుంటున్నావో మొత్తం నీ ఇష్టమే. అది నీకే వదిలేస్తున్నాను గురువు అయిన కృష్ణ. అనే ఉద్దేశం ఉన్నప్పుడు అది భక్తి భావం. అది భక్తి భావము. అప్పటి నుండి ఆహ్, భగవత్ సంబంధం ఏదైనా కూడా మనకి సాక్షాత్కారం అయితుంది. ఆ! విజ్ఞానం అనేది మనలో వచ్చి నిలుస్తుంది. స్వామి దర్శన భాగ్యం కలిగేదుంటే కలుగుతుంది. అది భక్తి భావం. అదనమాట. అండ్ తర్వాత గురువాష్టకం విన్నాము. సాధుగురు, శ్రీ గురు ఆహ్, మేఘం ఎట్లా అయితే వర్షాన్ని కురిపిస్తుందో, వర్షం కావాలంటే మేఘం నుండే రావాలి. అట్లా భగవంతుడు కావాలంటే గురువు నుండే రావాలి. హ్మ్. అండ్ సో, సాధుగురు ఎప్పుడూ భగవత్ సేవలో ఎట్లా ప్రీతికరమైన భగవత్ సేవలో నిమగ్నమై ఉంటారు. భగవంతుడు నామంలో ఉన్న భగవంతుడు, శ్రీ విగ్రహంలో ఉన్న భగవంతుడు అంతటా అన్ని వేళలా అందరి హృదయాల్లోన ఉన్న భగవంతుడు. ఆహ్, భగవంతుడి ప్రీతి సేవలో నిమగ్నమై ఉంటాడు. మరి మన పరిస్థితి ఏంటైతే? హ్మ్. సాధు గురు, శ్రీ గురు అది తన జగత్తు. మరి మన జగత్తేంటైతే? మనదేమన్నా తేడా ఉంటుందా? అది వేరుగా ఉంటుందా? హ్మ్. గురువు దగ్గర శరణాగతి తీసుకున్నప్పుడు, దాస్యం తీసుకున్నప్పుడు, తన జగత్తేదో, భగవత్ జగత్తేదో, మనది కూడా భగవత్ జగత్తే అవుతుంది కదా! సో, శ్రీ గురువు మనల్ని భగవత్ జగత్తులో ప్రవేశపెడతాడు. హ్మ్. తద్వారా ఆ రకంగా కృష్ణ కృపా శ్రీమూర్తి. ఎందుకంటే భగవత్ జగత్తులో ప్రవేశపెడుతున్నాడు. భగవంతుడినిస్తున్నాడు. భగవత్ సేవలో ఆహ్, మనల్ని ఉంచుతున్నాడు. భగవద్ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇట్లా భగవత్ జగత్తులో పెడుతున్నాడు. ఈ రకంగా భగవంతుడి కృపంతా ఆహ్, శ్రీ సాధు గురు రూపంలో వస్తుంది. మనకి సంబంధాన్నిచ్చి, భగవత్ సంబంధం ఇచ్చి, భగవత్ ఆశ్రయంలో ఉంచడం ఇదంతా శ్రీ గురువు. హ్మ్. సో, శ్రీ గురుభ్యో నమః. హ్మ్. హ్మ్. గురుముఖ పద్మవాక్య చిత్తెతే కొరియ ఐక్య. మనకి భగవత్ సంబంధమైంతా అయినదంతా కూడా ఎట్లా ఆవిష్కరించబడుతుంది? ఇప్పుడు ప్రహ్లాద మహారాజు ఉన్నాడు. తనకి అంతటా, అంతటా నీవే అని స్ స్వామే కనిపిస్తున్నాడు. ఎటు చూసినా, ఎవరిలో చూసినా కూడా. అంతటి సాక్షాత్కారం ఎవరు చేయించారు? నారద ముని ప్రహ్లాద్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద ముని ఉపదేశం చేసినప్పుడు, అవన్నీ ఏదైతే ఉపదేశం చేశాడో శ్రీ నారద ముని మొత్తం ఎళ్లి ప్రహ్లాద హృదయంలో కూర్చొనున్నాయి. సో, భగవత్ చక్షునిస్తున్నాడు శ్రీ గురు ఆ రకంగా. భగవత్ చక్షువు ఇవ్వడమే కాకుండా ప్రేమ భక్తిని మన హృదయంలో నింపినప్పుడు అజ్ఞానం అనేది మొత్తం తొలగిపోతుంది. సో, ఇదంతా జరుగుతుందనమాట. ఇదంతా మనలో జరగాలి అంటే అది గురువు ద్వారా జరుగుతుంది. నేను అధమరాలినే అయ్యుండొచ్చు. జీవుడు అధముడే అయ్యుండొచ్చు. కానీ అధమ జనార బంధు శ్రీ గురు. సో, గురుభ్యో నమః. తర్వాత వైష్ణవ ప్రణతి చేశాము. అండ్ వృందావనం అంటే ఆధ్యాత్మికమైనది, అంతరంగికమైనది వృందావనం. మనము ఈ ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన వాళ్ళం. మనము ఆత్మలము, కృష్ణ సంబంధికులము, ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన వాళ్ళం. ఈ ఆధ్యాత్మిక జగత్తంతా భగవత్ ప్రీతితో నిండి ఉంటుంది. అందులో మనం ఒక భాగం. హ్మ్. ఇది ఆధ్యాత్మిక జగత్తము. ఆ అంతరంగిక జగత్తనేది, వృందావనం అనేది. సో, తులసీదేవికి వినతి పెట్టుకున్నాం. తులసీదేవి నీ శరణు కోరాము. ఆహ్, దయచేసి మమ్మల్ని మా దృష్టినంతా భగవంతుడి దర్శనంతో నింపవా? రాధా గోవిందుల దర్శనంతో నింపవా? ఆహ్, మమ్మల్ని సకిరనుగత్య సేవలో ఉంచవా? మా హృదయమంతా కూడా
రాధాకృష్ణుల ప్రేమతో నింపవా అని వినతి పెట్టుకున్నాము తులసి వినతికి. ఇట్లా ఎందుకు వింటున్నామేంటి మనము రోజు? వినతే వింటున్నాం కదా! ఇంకేదైనా డిఫరెంట్ వింటే బావుంటుంది కదా! మైండ్‌కట్లా అనిపిస్తది. మైండ్‌కి అట్లా అనిపిస్తది. హ్మ్. యాక్చువల్‌గా మనము ఆధ్యాత్మిక శరీరంలో స్థిరంగా ఉన్నప్పుడు అది ప్రవర్ధమానం. ఆహ్, ప్రతి క్షణము హ్మ్. జ ఆధ్యాత్మిక జగత్తంతా ప్రతి క్షణము, ప్రతి క్షణం నవ నవ ఆహ్, హ్మ్. ఎవ్రీ మొమెంట్ ఇట్ ఈస్ రివీలింగ్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్. ప్రతి క్షణము వివిధమైన ఆహ్, ఆధ్యాత్మిక రకాలతో సాక్షాత్కరిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తు. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనకు అనుభవం లేదు కాబట్టి అది ఎట్లా సాక్షాత్కారం అవుతుంది ప్రతి క్షణము. ఆహ్, ప్రతి క్షణంగా కొత్తగా ఇప్పుడే దర్శనం దొరికినట్టు అట్లా అనిపిస్తుందనమాట. సో, అది ఆధ్యాత్మిక జగత్తు. హ్మ్. ఆ! సో, అండ్ దెన్ హ్మ్. శ్రీ హరినామం గురించి. యాహ్! హరినామం మహత్యము చైతన్య మహాప్రభు చెప్తారు. చేతో దర్పణమార్జనం నుండి మొదలుపెట్టుకొని ఒక్కొక్కటి చిత్తం శుద్ధమైన తర్వాత భవమహాదావాగ్ని ఎట్లా చల్లబడుతుంది. అది చల్లబడ్డమే కాదు, హ్మ్. విజ్ఞానము మొత్తము హ్మ్. హృదయంలో ఎట్లా ఆహ్, సాక్షాత్కరించబడుతుంది. అట్లా ఒక్కొక్కటి అన్నీ ఎట్లా జరుగుతాయేంటి? హ్మ్. నామం ద్వారా జరుగుతుంది. మన లోపల కృష్ణ క్లీన్ ఉండడము. ఇప్పుడంతా ఎట్లా ఉంది? గుణాలతో మట్టి కొట్టుకొని ఉన్నాం మనం లోపల. అందుకనే ఈ మైండ్ క్యాసెట్ ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది బుర్రలో. అంత గుణాలతో మట్టి కొట్టుకొనున్నాం గాబట్టి, ఆ రొద అంతా. ఆ! బుర్రలో. కానీ స్వామి నామంలో ఉన్న స్వామి మన లోపలొచ్చి కూర్చున్నప్పుడు బుర్రలో నస ఏమీ ఉండదు. మొత్తము లోపల ఆధ్యాత్మిక శుద్ధత ఉంటుంది. కృష్ణ క్లీన్. కృష్ణ శుద్ధత ఉంటుంది. కృష్ణుడి శుద్ధత రావాలంటే ఎవరిస్తారేంటి? కృష్ణుడే ఇవ్వాలి కదా! ఆ కృష్ణుడు నామంలో ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఆ! అని మనము ఆహ్, జప చేస్తున్నప్పుడు నామంలో ఉన్న శ్రీకృష్ణుడు మనలో వచ్చి కూర్చుంటాడు. తద్వారా లోపలంతా కృష్ణుడి శుద్ధమే అవుతుంది. బయటంతా కూడా కృష్ణమయమే కనిపిస్తుంది. ఇది కృష్ణుడి శుద్ధత. కృష్ణుడి నుండే వస్తుంది. నామంలో ఉన్న కృష్ణుడి నుండే వస్తుంది. ఇట్లా లోపలంతా కృష్ణ శుద్ధత అయిన తర్వాతనే ఆ శుద్ధత నుండే రూపగుణ లీలలు, స్వామి రూపగుణ లీలలు ఆహ్, దర్శనమవుతాయి. ఆ రకంగా అయినంద తనుజ కింకరాం పతితాం మాం విషమీ భవాంబుధ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. నంద తనుజ కృష్ణ దర్శనం అట్లా అవుతుంది నామంలో. అప్పుడు అడుగుతున్నామనమాట. హే నంద తనుజ కృష్ణ, దయచేసి నీ పాద పద్మాల దగ్గర ధూళిలాగా ఉంచవా అని. అంటే ఆ పాటికి మన ఆధ్యాత్మిక శరీరం ఏదైతే ఉందో అది సాక్షాత్కారం అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? నామంలో జరుగుతుంది. నామం ద్వారా జరుగుతుంది. అది ఈ నామ మహత్యం. సో, ఇట్లా జరిగినప్పుడు నయనం గళదశ్రుధారయ అశ్రుధారలు హ్మ్. కళ్ళ నుండి వచ్చిపోయే అశ్రుధారలు కావివి. ఇది కావాలి నాకు, అది కావాలి నాకు, ఇది ఇవ్వలేదేంటి అది అని ఈ భౌతిక జగత్తుకి సంబంధించిన అశ్రుధారలు కాదు. స్వామికి సంబంధించిన తన్మయత్వంతో అశ్రుధారలు. హ్మ్. మొత్తము
కృష్ణ శుద్ధత ఏర్పడినప్పుడు లోపల, బయట హ్మ్. అది. సో, ఆ రకంగా ఎప్పుడు స్వామితోనే ఉంటుంటే, ఒక్క క్షణం స్వామిని వీడడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. హ్మ్. సో, ఇట్ ఇది మనం జపం చేస్తున్నప్పుడు, ఈ రకంగా మనం ఆధ్యాత్మిక జగత్తుకి తీసుకెళ్ళబడతాము. స్వామి కృష్ణ శుద్ధత చేసి మనల్ని ఆధ్యాత్మిక శరీరం ఇస్తాడు. ఆ ఆధ్యాత్మిక శరీరంతో స్వామి సచ్చిత్ ఆనంద రూప దర్శనమవుతుంది. రూపగుణ లీలల దర్శనమైతాయి జపాలు. ఇదంతా జరుగుతాయి. దానికి మనము ప్రార్థనాపూర్వకంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీహరినామ ప్రభు నన్నెప్పుడు ఇట్లా నీ సేవలోనే ఉంచవా అని ప్రార్థనాపూర్వకంగా జపం చేయడం మనం మొదలు పెడుతున్నప్పుడు, ఇక నామ్ ప్రభు తన ఆహ్, తనకి ఈ తను ఎంత మాత్రం దర్శనమిస్తాడో, ఎంత మాత్రం దయ ఇస్తాడో అదంతా మనము నామం కొదిలిపెట్టి మనం ప్రార్థనాపూర్వకంగా జపం చేస్తే అవన్నీ జరుగుతాయి. నా మహత్యం అంటే ఏంటో వెల్లడవుతుంది. సో, ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకం రోజు వింటారో, హ్మ్, పఠిస్తారో వాళ్ళకి రోజు రోజుకి కృష్ణ భక్తి ప్రవర్ధమానం అవుతుంది. तारा मध्य सर्वश्रेष्ठ नाम संकीर्तना निरपराध नामालैले पाये प्रेमाधान आथयेव नाममात्र वैष्णवेर धर्मा नामे प्रस्फुटित होइले రూప గుణ కర్మ. ఎప్పుడైతే మనము ఈ హరినామ జపంని మనం విన్నాం కదా! ఆ విన్న దానికి అనుగుణంగా మనం జపం చేస్తుంటే అది నిరపరాధ నామం అవుతుంది. మనకి ప్రేమ భక్తి మన హృదయంలో వచ్చి కూర్చుంటుంది. So when we do the japa in light of what we have heard during this morning prayers, in the light of the Vani of the Acharyas in Sri Sikshastakam, then that will be the japa without offenses. And this japa will give us, this kind of offenseless japa will give us the love of Godhead. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री हरि नाम प्रभु की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान की जय।